ఉద్దేశం మంచిదైనా కూడా డిస్టర్బెన్స్ అయితే వచ్చింది హైడ్రా వల్ల. అది హైడ్రా అధికారుల తప్పు కాదు, వాళ్ళు మీరు చట్ట ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు, కానీ దానివల్ల డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఇవే ఈ ఆరోపణలే సార్. హైడ్రా అనే ఒక నిర్ణయం తీసుకోవడానికి సాహసమైన నిర్ణయం, నో డౌట్ ధైర్యం ఉండాలి తీసుకోవాలంటే. అదే కదా సార్ ఇప్పుడు చెప్తా ఉన్నారు. అలాంటి దయచేసి హైడ్రా సార్ రూపాంతరం చెందే క్రమంలో వాల్ట్రా చట్టం వచ్చింది 2002లో. ఒకసారి స్టడీ. ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు మాత్రమే హైడ్రా లిమిట్స్, అవతల లేదు. ఇప్పుడు పిరంగినాలని డిస్టర్బ్ చేసి జనవాడలో కేటీఆర్ గారు ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు, త్రిపురం గొంతు పెద్దది. మాకు హైడ్రా లిమిట్స్ ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ వరకు మాత్రమే. దయచేసి ప్రతిదాని రాజకీయ కోణంలో చూడొద్దు. వాల్టా చట్టం అమల్లో ఉన్నది. తిరుపతి రెడ్డి గారి ఇల్లు సంబంధించి ఆ ప్రాంతం అంతా వాల్టా చట్టంలో బఫర్ జోన్లో మాత్రమే ఉంది. కాబట్టి వాల్టా చట్టంలో బఫర్ జోన్స్ ఎగ్జామ్షన్ ఉంది. అదే కాకుండా ఇప్పుడు మీరు అంటారు నిజంగానే పర్మిషన్ ఉంటే కోర్టులో స్టే వస్తుంది సార్. ప్రతిసారి సార్ దయచేసి ఎవరు ఊకుంటారు సార్, కోర్టు పోకుండా ఉంటారు. నాగార్జున పోయాడు కానీ కోర్టుకి, ఓ పేదవాడు పోలేడు. శుక్రవారం రాత్రి బంద్ చేయాలి సార్ మీరు దయచేసి. ఈ రఘునందన్ రావు గారు అసౌద్దీన్ ఓవైసీ కేసులు వాదించినట్టు సార్ మీరు దయచేసి ఆపాలి. నాకు అర్థం కాదు సార్. పర్మిషన్లు అంటే 1985లో సర్పంచ్ కి హక్కులు, ఇప్పుడు లేవు. ఆ సర్పంచ్ లెటర్ తీసుకొచ్చి ఇది పర్మిషన్ అంటే ఎట్లయితది? కాదు కదా. దయచేసి కాదు, అప్పుడున్న పర్మిషన్ కాదంటా కూడా రైట్ లేదు. 1985లో సర్పంచ్ కి ఉంది, 85కు సంబంధించినట్టు కాదు సార్. తర్వాత సర్పంచ్ సార్ దయచేసి సార్ ఇంకోటి జిహెచ్ఎంసీలో ఇంటి నంబర్ ఇచ్చి సార్ కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కడ హైడ్రా ముందైనా తర్వాత అయినా కమర్షియల్ యాక్టివిటీ చేసే ఏదైనా కూడా తీసేస్తారు. కమర్షియల్ కాదు సార్, మొత్తం పేదవారు అనాథలు చదువుతున్నారు. చెక్ చేసుకోండి సార్, అనాథలు ముస్లిమ్స్ అందరూ ఫ్రీ సర్వీస్ సార్. ఒకసారి ఫాతిమా సంబంధించి సార్ ఇక్కడ ఈ మెడికల్ కాలేజీలు వేరున్నాయి, అదే వచ్చింది. దయచేసి ఫాతిమా సంబంధించి మొత్తం ఫ్రీ అన్ని మతాల అసెంబ్లీ ఫాతిమా కళాశాల యాజమాన్యం ఒక నోటిఫికేషన్ ఇవ్వనండి, మా కళాశాలలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము, ₹1 ఫీజు ఇస్తాము, ₹1 క్యాపిటేషన్ ఫీజు ఇస్తాము, ₹1 ఫీజు తీసుకొని ఉచితంగా విద్య అందిస్తామని ఒక నోటిఫికేషన్ మాట్లాడుతున్నారంటే సార్ వీళ్ళకి పోర్ లీడరు వాళ్ళకి పోర్ అసెంబ్లీకి వచ్చిన మొత్తం చర్చ జరుగుతుంది కదా. భయపడుతున్నారు అర్థం కాకర్త. ఫాతిమా కాలేజ్ సంబంధించి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తురా లేదనేది అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడుకుంటే ఏమైతుంది? శాంతిటీ కాదు కదా. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఫాతిమా కాలేజ్ సంబంధించి వాళ్ళు ఫ్రీ సర్వీస్ ఇస్తురా లేదా, అందులో అన్ని మతాల వాళ్ళు ఉర్రా లేదా, అన్ని విషయాలు తెలుస్తాయి కదా. వాల్టా చట్టం వస్తుంది, బఫ్టే కావచ్చు, ఎక్కడ లిమిట్స్ ఉన్నది కాదు. ఇప్పుడు ఓవరాల్ గా ఏంటంటే అక్కడ కాంగ్రెస్ ఎంఐఎం వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టు తయారైతుంది సార్. ఎంఐఎం బీజేపీ ఏంటంటే మతం పేరు మీద పోదామని చూస్తున్నా, అయిపోయింది అది. జిహెచ్ఎం సెలక్షన్ అప్పుడు భాగ్యనగర్ పేరు మాసం, రోహింగ్యాలు ఏరేస్తామని చెప్పిన భారతదేశం అయిపోయింది. అది సినిమా క్లోజ్ అయిపోయింది సార్. సినిమాకు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఢిల్లీలో ఇచ్చిన తర్వాత క్లోజ్ అయిపోయింది. పొత్తు పెట్టుకున్న తర్వాత అయిపోయింది. ఆగండి సార్ దయచేసి. సార్ దయచేసి రామ మందిరం పేరు మీద ఓట్ల పోతే 63 సీట్లు తగ్గిన పంజాబ్ లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. నరేంద్ర మోడీ గారు మెజారిటీ తగ్గింది 5 రౌండ్లలో. నరేంద్ర మోడీ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే సెంటిమెంట్ మీద ఎలక్షన్ చేద్దామని చూస్తా ఉన్నారు. 2014 నుంచి ఇప్పుడు ఇది 6వ ఎలక్షన్. కుటుంబంలో చనిపోతే ఎలక్షన్లు వస్తే ఒక నాగార్జున సాగర్ తప్ప బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సిట్టింగ్ స్థానం ఎక్కడ కూడా అసలు ఈ మధ్య కాలంలో పాత రోజుల్లో ఒక 20 ఏళ్ల క్రితం ఈ కుటుంబంలో ఇంకొకరికి ఇస్తే గెలిచే ఇది ఉండింది. ఎందుకో ఇటీవల కాలంలో అది తగ్గింది. తెలంగాణ ఏదైనా కానీ తగ్గింది. ప్రజలు
సింపథెటిక్ ఇవ్వడం లేదు. సార్, పాలేరు ఎలక్షన్, పాలేరులో కాంగ్రెస్ పార్టీ ఉంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, నారాయణగఢ్ కాంగ్రెస్ ఉంటే బీఆర్ఎస్ గెలిచింది, దుబ్బాకులో బీఆర్ఎస్ ఉంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది, నాగార్జునలో బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ గెలిచింది, కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, జూబ్లీస్ లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చెప్పలేము. అదే కాకుండా చూస్తారు సార్, పీజీఆర్ గారు చనిపోయినప్పుడే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టిన తర్వాత వాళ్ళ కొడుకే అది మొత్తం సమాప్తం అయిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అట్లాంటి సెంటిమెంట్ ను ఆనాడు వాడుకునే ప్రయత్నంలో భాగంగా ఆనాడు సమైక్య రాష్ట్ర నిబంధనలు తొలగించారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50,000 మెజార్టీ తక్కువ. మీరు చూస్తారు 14వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ సెకండ్, భారతీయ జనతా థర్డ్ ఉండబోతుంది. ఆ భారతీయ జనతా సమయం 25,000 ఓట్లు. 20,000 మెజార్టీ అని బెట్టింగ్లు కోట్లలో కాలుస్తారు. 50,000 కాసుకోవచ్చు. రాజారెడ్డి గారు ఎమ్మెల్సీ మంత్రి కాదు నేను చరణ్ 20,000 25,000 దగ్గర బెట్టింగ్లు నడుస్తా ఉన్నాయి. కాంగ్రెస్ కి లీడ్ వస్తుందని కోట్లలో 50,000 అంటున్నావు. 50,000 కూడా కాసుకోవచ్చా? కాసుకోవచ్చు. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 50,000 గెలుస్తుంది కాబట్టి 50,000 వచ్చినా సరే బెట్టింగ్ సరదాగా అంటే పాపం నేను అడిగాను కాబట్టి చెప్పాడు, లేదు చెప్పారా? ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటి? 25,000 వేరు. నేను అడగడం వల్ల చెప్పినాడు. బెట్టింగ్ గాయమని చెప్పాలా? నేను అడిగితే కాసుకుంటారు, అది వేరే విషయం. కాస్తున్న మాట వాస్తవం అండి. 25,000 అట్లా కాస్తున్నారు. లేదు బీఆర్ఎస్ గెలుస్తుందని కాస్తున్నారు కొంతమంది. కోట్లలో ఈ మధ్య కాలంలో పందాలు గాయడానికి ఏమి లేవు, ఇది ఒకటే దొరికింది. ఇప్పుడు అందరు దీని మీద పడ్డారు. నాకు తెలిసి 200-300 కోట్లు ఖాయమని చెప్పను. బెట్టింగ్లు కాసుకుంటే ఎంతకన్నా చేసుకోండి కానీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది.